అయినా సరే ఏదో ఒకటి ఇలా టక్కున రూమర్స్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు విన్న ఒక రూమర్ సంగతి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓ క్రేజీ కాంబినేషన్, అది కూడా మన విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి ఆడవారి మాటలకే అర్థాలు వేరులే ఈ సినిమా సీక్వెల్, ఇదే కాంబినేషన్ మళ్ళీ రాబోతోంది అంటూ ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి అసలు వెంకీ ఫ్యాన్స్ అయితే మాత్రం పిచ్చగా హ్యాపీగా డాన్సుల మీద డాన్సులు చేసేసుకుంటున్నారు. అయితే ఈ వార్త నిజమా కాదా అంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే. విశ్వంభర కోసం మళ్లీ టాలీవుడ్ కు తిరిగొచ్చింది త్రిష. 2006లో స్టాలిన్ తరువాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ ఇది. అదే స్పీడ్ లో వెంకీతోనూ త్రిష ఒక ఫిల్మ్ చేయనుందని రూమర్స్ మొదలయ్యాయి. దాంతో ఈసారి వీరిద్దరూ హ్యాట్రిక్ పై ఫోకస్ చేశారంటూ స్టోరీలు, సోషల్ మీడియాలో డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వెంకీ అండ్ త్రిష కాంబినేషన్ కు క్రేజ్ తెచ్చింది. సినిమాలో వీరిద్దరి పెయిర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ తర్వాత బాడీగార్డ్ కోసం మరోసారి కలిసి నటించారు. మరోసారి టాలీవుడ్ కు సూపర్ హిట్ అందించారు. 2012 తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు మొదలయ్యాయి. సైంధవ్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం చేయాలనుకుంటున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష డేట్స్ ను లాక్ చేశారని టాక్ మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని, వెంకీకి జోడీగా ఇంకా హీరోయిన్ ను కన్ఫర్మ్ చేయలేదు అంటోంది చిత్ర యూనిట్. వెంకీ త్రిష కాంబినేషన్ ప్రస్తుతానికి రూమర్ మాత్రమే అట. నిన్నటి వరకు జాహ్నవి కపూర్ అంటే కేర్ ఆఫ్ బాలీవుడ్ అని అనేవారు అందరూ. కానీ ఇక నుంచి అడ్రస్ మొత్తం మార్చేసి టాలీవుడ్ అని చెప్పబోతుందట. అదేంటి, 2 పెద్ద సినిమాలు, అది కూడా లేటెస్ట్వి, భారీ బడ్జెట్వి తెలుగులో చేస్తే ఇక దుకాణం టాలీవుడ్కి మార్చేస్తారా అనేగా మీరు అంటారు. అది కాదు, కథ వేరే ఉంది. 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా? ప్రస్తుతం ఈ పుస్తకంతోనే రోజులు గడిపేస్తోంది జాహ్నవి కపూర్. ముందు తారక్తో, తరువాత చరణ్తో సినిమా చేస్తుండడంతో జాహ్నవి కపూర్ తెలుగు నేర్చుకోవడం లేదట. తనకు ఇంట్రెస్ట్ ఉందట. పైగా పర్ఫెక్షన్ ఉండాలనుకుంటోంది జాహ్నవి. బాలీవుడ్లో జాహ్నవి సినిమాలు చేసినంతకాలం శ్రీదేవితో పోల్చి చూసేవారు నార్త్ ఆడియన్స్. దాంతో ఒక దశలో చాలా ప్రెజర్లోకి వెళ్లిపోయింది జాహ్నవి. ఇప్పుడు దేవరతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నప్పుడు శ్రీదేవి కూతురు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటిని కొంతవరకు అందుకునే ప్రయత్నం చేస్తోంది జాహ్నవి. అయితే జాహ్నవి కపూర్ తెలుగు నేర్చుకోవడంతోనే సరిపెట్టే అవకాశాలు లేవు. మరికొద్ది రోజుల్లో 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం లైన్లో ఉంది. ఎందుకంటే సూర్య హీరోగా నటించబోతున్న కొత్త చిత్రంలోనూ జాహ్నవీనే హీరోయిన్. సో ముందు హిందీ, ఇప్పుడు తెలుగు, తరువాత తమిళం ఇలా ప్లాన్ చేసుకుంది జూనియర్ శ్రీదేవి. కల్కి అన్న వెంటనే కల్కి అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా, ఇదే డై హార్ట్ ఫ్యాన్స్ లో బీభత్సంగా టెన్షన్. ఓ పక్క 9th దగ్గరికి వచ్చేసేస్తుంది. మరి ఆ రోజున సినిమా రిలీజ్ చేస్తారా చేయరా అనేది మాత్రం చాలా పెద్ద డౌట్. అసలుకే సినిమా రిలీజ్కి సంబంధించి మార్చి నెలలో అవుతుందా లేదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే, ఇంకొక పక్క డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీక్వెల్స్ మీద సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించిన సీక్వెల్స్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయంట. హాలీవుడ్ లో జేమ్స్ కెమెరూన్ అవతార్ కు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తున్నట్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమే జీవితాన్ని అంకితం చేసిన విధంగా ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కల్కి కోసమే తన ఫ్యూచర్ అంతా కేటాయించాలి అనుకుంటున్నాడట. కల్కికి ఎవరూ ఊహించని విధంగా, ఇంకా చెప్పాలంటే అవతార్ ను మించి సీక్వెల్స్ రాబోతున్నాయట. అవతార్ కు ఇప్పటి వరకు 5 సీక్వెల్స్ ప్లాన్ చేశాడు కెమెరూన్. ఆ తరువాత కూడా ఇంకా చాలా కథ ఉంది. కాకపోతే ఇతర దర్శకులకు ఆ బాధ్యతను అప్పగిస్తాను అంటున్నాడు. అలాగే నాగశ్విన్ కూడా కల్కికి మొత్తం 9 భాగాలు రాసుకున్నాడట. వీటిల్లో తొలి 2 భాగాలను ప్రభాస్తో తెరకెక్కించే విధంగా డీల్ కుదుర్చుకున్నాడట. కల్కి కథలోకి భవిష్యత్తులో మరింత మంది స్టార్ హీరోలు వచ్చే అవకాశం ఉందట. ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడని ఆల్రెడీ టాక్ ఉంది. మరి మిగతా హీరోలు ఎలా, ఎందుకు కల్కిలోకి అడుగు పెడతారు అనేది నాగి మాత్రమే చెప్పాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కావడం వల్లే ఈ చిత్రంలోకి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ అడుగు పెట్టారనే టాక్ ఉంది. మే 9న రిలీజ్ అయ్యే సినిమాకు ఈ సినిమా సీక్వెల్స్ పై ఒక క్లారిటీ రానుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా మయం నడుస్తోంది. ఏ ఇండస్ట్రీలో అయినా సరే, ఇన్ఫాక్ట్ ఏ స్టార్ అయినా సరే పాన్ ఇండియా మూవీస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ టాలీవుడ్ తర్వాత అత్యధికంగా పాన్ ఇండియా మూవీస్ చేసేది కాలీవుడ్ అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి. అయితే సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు, స్టార్స్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నారు. కానీ రిలీజ్ డేట్స్ ఎప్పుడు అంటే మాత్రం
అసలు ఎవ్వరూ ఏం చెప్పలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ రిలీజ్ డేట్స్ ని లాక్ చేయడం ఓ $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. పాన్ ఇండియా మార్కెట్ పై గ్రిప్ సాధించేందుకు కోలీవుడ్ హీరోలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. కానీ సౌత్ కు మాత్రమే వారి మార్కెట్ లిమిట్ అవుతోంది. ఇలా అయితే లాభం లేదని నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడం ప్రారంభించారు తమిళ స్టార్స్. సూర్య నటిస్తున్న కంగువ బడ్జెట్ దాదాపు 350 కోట్లు. దాదాపు 10 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ ఎప్పుడంటే సైలెన్స్ మాత్రమే రిప్లైగా వస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు సూర్య. ఇక విక్రమ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తంగలాన్ కూడా షూటింగ్ పూర్తయింది. సంక్రాంతికి రిలీజ్ చేస్తాను అన్నాడు చియాన్. ఆ తరువాత సమ్మర్ సీజన్ కు రిలీజ్ డేట్ మారింది. ఇప్పుడు అసలు హడావుడే లేదు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సిట్యుయేషన్ కూడా సేమ్. ఎప్పుడో రిలీజ్ కావలసిన సినిమా ఇది. టీజర్ కూడా విడుదలైంది. కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం లాక్ కావడం లేదు. ఈ చిత్రాన్ని కూడా వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికీ శంకర్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి బాలీవుడ్ కాలీవుడ్ మాయలో పడిపోయింది. అసలు ఖాన్స్ అయితే మాకు డైరెక్టర్లు కాలీవుడ్ నుంచే కావాలి అని స్పెసిఫిక్గా అడుగుతున్నారు. అదే నార్త్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్స్ అయితే కాలీవుడ్కి సంబంధించిన హీరోలు కావాలి అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా అజయ్ దేవగన్ సినిమా శైతాన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకి వీరిద్దరి మధ్యలో బంధం స్ట్రాంగ్ అవుతోంది అన్నది ఫ్యాక్ట్. తెలుగు హీరోలు హిందీ చిత్రాల్లో కనిపించడం తక్కువ. ఎప్పుడో ఒకసారి మాత్రమే నార్త్ వెళ్లే ట్రైన్ ఎక్కుతుంటారు. గెస్ట్ అపీరియన్స్ లాంటివి ఇస్తుంటారు. కానీ కోలీవుడ్ మాత్రం బాలీవుడ్ కు ఏళ్లుగా కనెక్ట్ అయ్యింది. అమితాబ్ తో కలిసి రజనీకాంత్ హిందీ చిత్రాల్లో నటించాడు. అలాగే కమల్ కు కూడా నార్త్ మార్కెట్లో మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఈ బంధం ఇంకా బలపడింది. న్యూ ఏజ్ కోలీవుడ్ స్టార్స్ హిందీ మార్కెట్ ను చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అజయ్ దేవ్గన్ కొత్త చిత్రం శైతాన్ లో మాధవన్ విలన్ గా నటించాడు. ఇదే చిత్రంలో హీరోయిన్ గా మరో కోలీవుడ్ యాక్ట్రెస్ జ్యోతిక నటించింది. ఇప్పటికే ప్రియమణి నార్త్ సైడ్ బిజీ యాక్ట్రెస్ గా మారింది. ఇప్పుడు జ్యోతిక కూడా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మాధవన్ అంటే ఆల్రెడీ హిందీ మూవీస్ లో హీరోగా నటించాడు. శైతాన్ తో మళ్లీ హిందీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. సేతుపతి కూడా మెల్లగా బాలీవుడ్ ను కబ్జా చేస్తున్నాడు. హిందీ వెబ్ సిరీస్లు, హిందీ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. అంతకుముందు షారుఖ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ జవాన్ లో విలన్ రోల్ చేశాడు. ఇటీవల కత్రినాతో కలిసి మేరీ క్రిస్మస్ అనే సినిమాలో కనిపించారు. ఇక ధనుష్ సంగతి తెలిసిందే. హిందీలో ఎప్పుడు వీలైతే అప్పుడు మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ కూడా కోలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ ఆల్రెడీ కోలీవుడ్ మూవీస్ లో నటిస్తున్నారు. షారుఖ్ ఏకంగా విజయ్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తానంటున్నాడు.